హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇదేమనుకుంటున్నారా, మినప్పప్పు అండి. మినప్పప్పుతో జంతికలండి చాలా రుచిగా ఉంటాయి. ఇవి చేసుకునే ముందు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఎలా చేస్తున్నామో తెలుస్తుంది ఈ వీడియో. మనం ఒక కుక్కర్ తీసుకోవాలండి. ఈ కుక్కర్లోనే మనం ఒక కప్పు నేను మినప్పప్పు గుళ్ళు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతోని మనం 3 కప్పులు వాటర్ అనేది వేసుకోవాలండి. కానీ ముందుగా ఒకసారి మినప్పప్పు అనేది కొంచెం ఇది ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి. తర్వాత 3 కప్పులు వాటర్ తీసుకొని మనం ఇది కుక్కరు విజిల్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్ అయితే సరిపోతుంది. వాటర్ కూడా కరెక్ట్గా ఇలాగా 3 కప్పులు వేసుకుంటే సరిపోద్దండి. ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు మనం ఉడకపెట్టుకుంటే మనకి చక్కగా బాగా ఉడుకుతుంది. వాటర్ అన్నీ సరిపోతాయండి. ఇంకా మనకి ఇలా బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇలా మూత తీసి ఉంచుకుంటే మనకి ఇది బాగా చల్లారుతుంది. ఇలా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని బాగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసుకుంటే మనం పప్పు ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బిసుకోవాలండి మెత్తగాని. చూసారా, ఇలాగ అదే వాటర్తో రుబ్బుకోవాలండి. ఇంక వాటర్ అనేది వేసుకోకూడదు. అలా రుబ్బుకున్న తర్వాత అందులోని మనం మినప్పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు బియ్యం పిండి అండి. కరెక్ట్గా సరిపోద్ది. అంటే మనకు దాదాపు ఒక 1/2 కేజీ బియ్యం పిండి అనేది పడుతుందండి. ఇలా 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాక తగినంత సాల్ట్ తీసుకోవడమేనండి. ఇందులో నేను ఇంకా కారం అనేది ఏం తీసుకోలేదు. కావాలంటే వేసుకోవచ్చండి. కారం కొంచెం స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు. కానీ ఇలాగే టేస్ట్గా ఉంటాయండి. వేసుకొని అదే మనకు మినప్ప మనం ఎలా రుబ్బుకున్నామో దాంట్లోనే మనం బియ్యం పిండి వేసుకున్నాక ఇంకా వాటర్ అనేది వేసుకోకర్లేదండి. కరెక్ట్గా సరిపోద్ది. బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇంకా జంతికలు గొట్టంలో వేసుకొని మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా జంతికలు వేసుకోవడమేనండి. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది వేసుకోక్కర్లేదు. మన దగ్గర ఏ జంతికలు గొట్టం ఉన్నా సరే పర్వాలేదండి, వచ్చేస్తాయి. ఇలా జంతికలు మనం ఇలా డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు. లేదంటే మనం ఒక దేని మీదైనా వేసుకొని ఒక ప్లేట్ మీదైనా ఒక గరిటె మీదైనా వేసుకొనైనా వేసుకోవచ్చండి. ఎలా వేసుకున్నా జంతికలు మటుకి చాలా బాగా వస్తాయండి. ఇలా అన్నీ వేసుకోవడమేనండి జంతికలు. చక్కగా చూసారా, ఇంకా వాటర్ అనేది అస్సలు పట్టదు. మనం 3 కప్పులకి వాటర్ అనేది వేసుకున్నామనుకో 3 విజిల్లు 3 కప్పులు వాటర్ ఒక కప్పుకి కరెక్ట్గా కొలతలు అనేవి సరిపోతాయండి. ఇదే కొలతలతో మీరు చేశారంటే చాలా బాగా వస్తుందండి. ఇంకా మనం ఆ 3 కప్పులు బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా కలుపుకొని ఇలా వేసుకోవడమేనండి. మనం డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు. ఇలాగ ఒక గరిటె మీద వేసుకున్నా ఒక ప్లేట్ మీద వేసుకున్న జంతికలు అనేవి మనకి రెడీ అయిపోతాయండి. రుచి కూడా అలాగే ఉంటాయి. జంతికలు కూడా మనకి నిలవ కూడా ఉంటాయండి. చక్కగాని నెల రోజులు జంతికలు కూడా నిలవ ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయండి. జంతికలు ఇలా చేసుకున్నారంటే మనకి ఇంకా స్నాక్స్ కింద పిల్లలు తింటారండి. ఇంకా సమ్మర్లోని ఇంకేదో ఒకటి తిండి పిల్లలకు పెట్టాలి కాబట్టి ఇలాంటివి తయారు చేసి ఉంచుకున్న చాలా రుచిగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా తినచ్చండి. ఇంకా మినప్పప్పు కాబట్టి చక్కగా తినచ్చు. బియ్యం పిండి మినప్పప్పు ఇవి